హాయ్ అండి, శేఖరేబా కిచెన్. ఈరోజు మన వీడియో చింతపండు పులిహోర చేసుకుందామండి. అన్నం ముందు చేసి చల్లారించుకోవాలండి. బాగా పొడి పొడిగా అన్నం చేసుకోవాలండి. ఆవాలు, ఎండుమిరపకాయ, ఉప్పు పొడి కొట్టుకోవాలండి. ఇలా పొడి చేసుకోవాలండి. చింతపండు నానబెట్టుకోవాలండి. గింజలు, పచ్చిమిరపకాయలా కోసుకోవాలండి. కరివేపాకు, ఎండుమిరపకాయ, ఆవాల పొడి ఉండలేదండి, 1 స్పూన్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, బాగా ఇలా కలుపుకోవాలండి. అన్నంలో వేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసి కలుపుకోవాలండి. ఇలా కలిపి పెట్టుకోవాలండి. బాగా కలిపేసినాను. కడాయి పెట్టి నూనె పోసుకుందామండి. గింజలు నూనెలో వేసుకుంటామండి. తక్కువ మంటలో శనగగింజలు బాగా నూనెలోనే వేయించుకోవాలండి. ఇది పక్కలో తీసి పెట్టుకుందామండి. శనగగింజలు, ఆవాలు, శనగకాయలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, నానబెట్టినాం కదండి, ఆ గుర్తుంది. బాగా చిక్కగా అయ్యే వరకు స్టవ్ మీద మరిగించుకోవాలండి. బాగా చిక్కపడాలండి. ఇంకా చిక్కపడాలి. ఇలాగా చిక్కగా కావాలండి. ఇలా చిక్కగా చూడండి, చిక్కపడింది. అన్నము ఇంట్లో కొంచేస్తామండి. శనగగింజలు వేయించుకున్నాము కదండి, నూనెలో ఇప్పుడు వేసేస్తాము. బాగా కలుపుకుందామండి. బాగా ఇలా కలిపేయాలండి. బాగా కలిపితేనండి, ఎంత కలిపితే అంత రుచిగా ఉంటుంది. రెడీ అయిపోయిందండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్లు పెట్టండి. మీకు ఎలాంటి రెసిపీ కావాలంటే కూడా మీ శేఖరేబా రెడీగా ఉంటుందండి.